गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ఆ పృథు మహారాజుని యొక్క ఇలా ఆ భూమిదేవిని నువ్వు ఎలాగైనా సరే నువ్వు వచ్చి సరి చెయ్యాలి అని ఇలా బెదిరిస్తూ ఉన్న పృథు మహారాజును చూసి భూమిదేవి స్తోత్రం చేసి సమాధానం చేసి, మహాత్ములు ఏ పని చేసినా కానీ దానికి ఒక కారణం ఉంటుంది, అది నాకు తెలుసు, అందుచేత మీరు ధర్మాత్ములే, మీరు చేస్తారంటే దానికి ఒక కారణం ఉంది, అది నాకు తెలుసు, నేను దాన్ని తప్పుగా చెప్పను, కానీ నేను ఒక విషయం చెప్తాను, మీరు వినాలి, నేను పైన ఒక కథ చెప్తాను వినండి అంటూ పైన భూమిదేవి ఒక కథ చెప్పేదానికి ప్రారంభించింది. ఈ ప్రపంచంలో మన పెద్దలు మహాత్ములు ఏ విషయాలైతే మనకి ఇచ్చినారో, ఏ విషయం ఏ ధర్మం అయితే మనకి చెప్పినారో, ఏ పదార్థాలు మనకి ఇచ్చినారో వాటన్నిటినీ పెట్టుకొని మనం సౌఖ్యంగా జీవించవచ్చు, అందుకోసమే ఇచ్చినారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ధర్మ విధంగా దాన్ని పాటించకుండా ఉండడం వల్లనే మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి. మన ఋషులు పెద్దలు వాళ్ళు చెప్పినట్టు మనం కానీ జీవించినామంటే నువ్వు సుఖంగా ఉండొచ్చు. నేనేమనుకున్నానంటే నా వల్ల జరిగిన తప్పు ఈ కథ మీ వినాలి, ఇదే జరిగింది అంటూ పైన ఆ బీజములన్నిటికీ ఏమైంది అని భూమిదేవి ఒక కథ చెప్పేదానికి ప్రారంభించిందంట. ఈ వేణుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అందరూ దుష్టులాగా మారిపోయారు కదా జనులందరూ. వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ బీజములన్నిటినీ దుష్ప్రయోగం చేసేదానికి ప్రారంభించారంట. వెంటనే భూమిదేవి భగవన్ మాయతోనే అన్నీ జరుగుతుంది. వెంటనే ఏమైందంటే భూమిదేవికి ఇలా తోచిందంట, ఈ దుష్టుల దగ్గర ఈ బీజం అన్నీ దొరికితే ఇంకా కూడా వీరు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగమే చేస్తారు, అందుకోసం ఈ బీజములన్నీ మన దగ్గరే మనం ఉంచుకునేస్తాము, ఇది బయటకు వస్తేనే కదా వీళ్ళు మళ్ళీ దీన్ని ప్రయోగిస్తారు అంటూ ఒక అజ్ఞానంతో నేనేం చేసినానంటే అన్ని బీజములను నా దగ్గరే పెట్టుకునేసినాను. అలా పెట్టుకొని ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆ బీజం అనేది లోపలే కుళ్ళిపోయినట్టుగా నశించిపోయింది అని ఇలా పృథు మహారాజు దగ్గర చెప్పిన వెంటనే దీనికి ఇలా నువ్వు చేసినావు కదా, దీనికి ఉపకారం ఏమిటి, దీనికి ఉపాయం ఏమిటి అని అడిగిన వెంటనే భూమిదేవి ఏంటంటే దీనికి ఒక ఉపాయం ఉంది, అది మీ వల్లే జరుగుతుంది. మీరేం చేయాలి అంటే, ఎలాగైతే ఒక ఆవు యొక్క పాలుని పిండాలంటే మనం వెళ్ళి పిండితే రాదు, దానికి తన యొక్క దూడను చూస్తుందంటే ఆ దూడకి పాలు ఇవ్వాలి అని ఆ యొక్క దూడ యొక్క వాసనతో ఏమవుతుందంటే ఆ పాలు అనేది అక్కడ దానికి ఇలా స్రవించేదానికి ప్రారంభిస్తుంది. అలా స్రవించిన తర్వాత ఆ దూడని తీసేసి మనకు కావాల్సింది మనం పిండేసిన తర్వాత మళ్ళీ ఆ దూడకి ఎంత కావాలో అంత పాలిస్తాం. ఇదే కదా జరుగుతుంది. అలాగనే నేను ఒక గోరూపంలో మారుతాను. నేను గోరూపంలో మారిన తర్వాత మీరు నాకు తగ్గట్టు ఆ పదార్థాల కోసం ఒక చిన్న దూడను తయారు చేయండి. ఆ దూడను చూస్తే నా లోపల నశించిన ఈ పదార్థాలన్నీ మళ్ళీ వస్తాయి, ఇది మీ వల్లనే జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఆశ్చర్యం, ఈ అధ్యాయంలో అన్నిటికీ భూమిదేవియే కారణం అనేది మనకు తెలుస్తుంది. ఎవరెవరు వాళ్ళకి ఏ విషయాలు కావాలి అనేది ఈ భూమిని ఒక తల్లిలాగా పెట్టుకొని ఒక ఆవులాగా పెట్టుకొని ఒక దూడతో ఆవులు ఎలా పిండుతారో అలా తనకు కావాల్సిన వస్తువులందరూ ఎవరెవరు ఆ భూమి నుంచి పిండినారనేది తెలుస్తుంది. మొదట మన ఈ పృథువులు ఆయనకు కావాల్సింది ఏమిటంటే జనులకి ఆకలి లేకుండా జీవించేయడానికి ఈ బీజములు అన్నీ మళ్ళీ రావాలి. అన్ని బీజములు వచ్చి బాగా పండితేనే కదా అవన్నీ వస్తుంది, దానితో ఆకలిని తీర్చుకునేదానికి వీలవుతుంది, అందులో ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకోసం పృథు మహారాజు ఆలోచించి స్వయంభూమను ఉన్నారు కదా, ఆయన్నే ఒక దూడలాగా తయారు చేశారంట పృథువులు. దూడలాగా తయారు చేసి పెట్టి ఇతనే స్వయంగా ఇలా పాలు పిండేవాడులాగా అతను మారి ఆ స్వయంభూమను అనే ఒక దూడను ఇలా ఉంచి ఆ భూమి నుంచి ఇలా బీజములన్నీ తీసేదానికి ప్రారంభించారంట పృథుదేవుడు. ఇలా తీసేదానికి ప్రారంభించిన వెంటనే కొంచెంగా ఆ బీజములన్నీ బయటకు వచ్చేదానికి ప్రారంభించింది. భూమిదేవి కూడా సంతోషించిందంట. ఇలా వచ్చిన తర్వాత అక్కడ ఉండే మంచి కొంచెం బాగా విషయం తెలిసిన వాళ్ళు మహాత్ములు ధర్మాత్ములందరినీ పిలిచి మీరు మెల్లగా దీన్ని తీసేదానికి ప్రయత్నించండి అంటే వాళ్ళు కూడా తీసేదానికి ప్రారంభించారు.
అదంతా బాగా వచ్చిన తర్వాత జనులందరినీ పిలిచి మీకు కావాల్సిన బీజములన్నీ తీసుకొని మీరు పైన అందరూ వ్యవసాయం చేసి అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పిన వెంటనే అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన బీజం అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సింది బీజం, ఈ బీజం దక్కకుండానే ఇన్ని రోజులు కష్టపడ్డారు, వాళ్ళకి కావాల్సిన బీజం దక్కిన వెంటనే అందరూ సంతోషించి పైన వాళ్ళు దాంతో బీజం బాగా పంటలంతా పండించి సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉండేదానికి ప్రారంభించారు అనేది మొదట ఈ పృథు మహారాజా ఆ స్వయంభూమును దూడగా పెట్టుకొని బీజములను ఇలా పిండారంట భూమిదేవి యొక్క ఆ ఆవు రూపంలో ఉండే భూమిదేవి నుంచి. ఇలా వేణుడు అధర్మిష్ఠుడుగా రాజ్య పరిపాలన చేశాడు కదా, అందువల్ల దండిగా విషయాలు నశించిపోయినాయంట. ఈ భూమిలో మనుషులకి కావాల్సింది కాదు, దేవతలకు కావాల్సింది, తర్వాత ఇంకా దుష్టులకు కావాల్సింది, అన్ని విషయములు ఇలా నశించిపోయింది. పైన ఈ అధ్యాయం అంతా ఎవరెవరు పాత్రంగా పెట్టి ఎవరిని దూడగా మార్చి ఆ భూమి అనే ఆవు నుంచి వాళ్ళు కావాల్సిన పాలు లాంటి పదార్థాలు తీసుకెళ్లారు అనేది వస్తుంది. ఋషులందరూ చూసినారంట వేదం అనేది నశించిపోయిందంట. అందుచేత బృహస్పతిని దూడలాగా పెట్టుకొని తర్వాత ఇంద్రియం అనే పాత్రంతో ఆ భూమి నుంచి వేదాలను ఇలా పిండి వాళ్ళు తీసుకెళ్ళినారంట ఈ వేద సంరక్షణం కోసం. తర్వాత జనులందరికీ ఇలా భోజనాలు అవి లేకుండా శరీరంలో ఉండే వీర్యం తర్వాత ఆరోగ్యం అవన్నీ పోయిందంట. అందుచేత పృథు మహారాజు తాను స్వయంగా ఇంద్రుణ్ణి దూడలాగా మార్చి ఆ భూమిదేవి నుంచి ఈ వీర్యం తర్వాత కావాల్సిన బలం తర్వాత అమృతం ఇవన్నీ ఇలా పిండి పాలులాగా పిండి ఇంద్రుల చేత రేగిలి దీని ద్వారా మీరందరూ సంతోషంగా ఉండి దేవతలందరూ ఇలా ఇచ్చారంట. తర్వాత అసురులందరూ వచ్చినారు, వాళ్ళకి కావాల్సింది మందు లేకపోతే జీవించలేము, మా దగ్గర ఉండే మందంతా అయిపోయింది అని అనుకొని వాళ్ళు ఏం చేసినారంటే అసుర కులోత్తముడైన ప్రహ్లాదుని పిలిచి ప్రహ్లాదుని చూస్తే వాళ్ళకి కావాల్సిందంతా దొరుకుతుంది అని ప్రహ్లాదుని తీసుకొచ్చి ముందు నిలబెట్టి వాళ్ళ భూమి దగ్గర చూపించి ప్రహ్లాదుని ఒక దూడలాగా చేసి వాళ్ళకి కావాల్సిన కళ్ళు మందుని ఎంత కావాలో అంత తీసుకొని దీంతో మేము మళ్ళీ దీన్ని పెంచుకొని దీన్ని మళ్ళీ ఎక్కువ చేసుకొని మేము దీంతో సంతోషంగా ఉంటాము అని వాళ్ళకి కావాల్సిన కళ్ళు మందుని తీసుకొని ఆ అసురులందరూ అక్కడి నుంచి వెళ్ళినారంట. పైన గంధర్వులందరూ వచ్చినారు. విశ్వావసు అనే ఒక గంధర్వుడిని తీసుకొని తామర పువ్వు అనే పాత్రంలో వాళ్ళకి కావాల్సిన గాంధర్వం అనే మధుని ఇలా దూడలాగా ఉండే ఆ విశ్వావసు నుంచి భూమి దగ్గర నుంచి వాళ్ళు కావాల్సిన విద్యను ద్రవంలాగా తీసుకెళ్ళినారు. తర్వాత పితృదేవతలు వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారంటే అర్యమ్న అనే ఒక దేవత పితృలోకంలోనే ఉంది. ఆ అర్యమ్నను దూడలాగా మార్చి తర్వాత ఈ మట్టి పాత్రమే వాళ్ళకి పాత్రంలాగా చేసుకొని వాళ్ళ ఆకలిని తీర్చే హవిస్, మనం ఇలా శ్రాద్ధం అనే కార్యంలో పెడతాం కదా హవిస్సు, అదే ఆ పితృదేవతలకు ఇలా ఆకలి తీర్చేది. ఆ హవిస్ అనే పాలుని ఈ భూమి యొక్క పశువు నుంచి ఆ అర్యమ్న అనే దూడ ద్వారా పిండి పితృదేవతలు తీసుకెళ్ళి వాళ్ళు తన ఆకలిని తీర్చుకున్నారు. తర్వాత విద్యాధరులు వాళ్ళకు అష్టమహాసిద్ధి ఇలా మాయావిగా ఉండేది, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం, అదే వాళ్ళకి కార్యం, అది కూడా వాళ్ళకి తగ్గిందంట. అందుచేత కపిలహ అనే వాళ్ళ విద్యాధరుల్లోనే అతన్ని దూడలాగా మార్చి ఆకాశంనే పాత్రంగా పెట్టుకొని ఆ భీము నుంచి అష్టమహాసిద్ధి అనేది ఆ పాలులాగా పిండి దాన్ని తీసుకొని వీళ్ళు సంతోషంగా వెళ్ళి దాంతో ఉండేదానికి ప్రారంభించారు. తర్వాత యక్షులు, పిశాచములు, భూతములు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఏం చేసిందంటే ప్రతిరోజు ఇలాగ ఉండే వీటన్నిటికీ రక్తపానం చేయాలి, లేకపోతే ఆ రోజు అనేది బాగుండదు. ఎలాగైతే అసురులకి కళ్ళు మందు తాగాలో అలాగనే ఈ యక్షులందరికీ రక్తపానం చేయాలి. రక్తపానం కావాలి అని ఏం చేసేదని రుద్రుణ్ణి పిలిచి రుద్రుణ్ణి ఒక దూడలాగా చేసి తర్వాత కపాలం అనేది ఆ బ్రహ్మ కపాలంలాగా ఒక కపాలం, ఆ కపాలం తీసుకొని ఆ కపాలంతో పాటు భూమి నుంచి రక్తాన్ని తీసుకొని రక్తపానం చేసి ఆ యక్షులు వీళ్ళందరూ సౌఖ్యంగా ఉన్నారు అని యక్షులు భూమిని ఒక ఆవులాగా ఉండే భూమి దగ్గర నుంచి ఈ రక్తం అనే పాలుని ఆ భూమి నుంచి పిండి వాళ్ళు దాంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత పచ్చ గడ్డి తినే ఆ జంతువులంతా, పశువులు మొదలైన జంతువులంతా ఏం చేసిందంటే అక్కడ ఎద్దుని దూడలాగా చేసి అడవి అనే పాత్రంతో ఆ పశువులందరి అన్నిటికీ కావాల్సిన పచ్చ గడ్డిని
ఆ ఆవులాగా ఉండే భూమి దగ్గర నుంచి గడ్డి అనే పాలును పిండి ఈ పశువులు, ఈ పచ్చగడ్డి తినే మృగాలన్నీ సంతోషంగా ఉన్నాయి అని దీని గురించి చెప్పారు. తర్వాత పక్షులంతా ఏం చేసిందంటే, ఆ పక్షులకి పండ్లు, చిన్న చిన్న పురుగులు కావాలి. అందుచేత అదేం చేసిందంటే గరుడ భగవంతుణ్ణి దూడలాగా చేసి, ఆ గరుడుని ద్వారా, ఆ భూమి నుంచి దూడలాగా ఉండే గరుడిని ద్వారా ఆ పక్షులకి కావాల్సిన ఈ పురుగులు, పండ్లు అన్నీ వీటన్నిటిని తీసుకొని అవన్నీ సుఖంగా వాటిని తీసుకొని వెళ్ళి జీవించింది. ఇలాగేమి ఆశ్చర్యం అంటే, ఈ భూమి అనేది అన్నిటికీ ఆధారంగా ఉండి దేవతల నుంచి యక్షులు, పిశాచములు, అసురుల దగ్గర అందరికీ కావాల్సింది భూమి నుంచే దక్కిందంట. అలాగ అన్ని భూమి దగ్గరే ఉంది. అలాంటి శ్రేష్టమైన భూమి, అలాంటి భూమి నుంచి పృథు మహారాజుని యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళని పిలిచి వాళ్ళకి కావాల్సిందన్నీ పృథు యొక్క అనుగ్రహం వల్ల అందరికీ దక్కింది. అంత గొప్ప మహాత్ములు ఆ పృథు. ఇలా రాజ్య పరిపాలన చేస్తుండేటప్పుడు అందరూ ఎప్పటిలాగా సంతోషంగా జీవిస్తూ ఈ పృథువుల్ని ఇలా స్తోత్రం చేసేటప్పుడు ఆ పృథు మహారాజుకి కొంచెం బాధగా ఉన్నిందంట. ఎందుకు బాధగా ఉన్నిందంటే, ఏమైనా కానీ మన భూమిదేవిని ఇలా శిక్షించాము కదా, భయపెట్టాము కదా, అందుకోసం భూమిదేవిని పిలిచి కొంచెం ఆశ్వాసంగా మాట్లాడి, నేను నా జనులందరూ కష్టపడుతున్నారు కాబట్టి కోపంతో నేను భయపెట్టాను, అందుచేత నీకు అనుగ్రహం ఈ జన్మలో ఏమిటంటే ఈ అవతారంలో ఈ భూమి అనే నీవు నా కుమార్తె స్నానం నీకు, నా పుత్రిలాగా నువ్వు అనే తన పుత్రి స్థానాన్ని ఆ భూమిదేవికి ఇచ్చారంట ఆ పృథు మహారాజా. అలా వచ్చిన తర్వాత ఏమి ఆశ్చర్యం అంటే, ఆ పుత్రి కాబట్టి పుత్రుని బాగు చేయాలి, సరి చెయ్యాలి అనే బాధ్యత తండ్రికి ఉంటుంది కదా. అందుకోసం అది ఎలా సరి చేసినారంటే, దీనికి పృథు మహారాజా ముందు కూడా ఈ భూమిలో నగరములు అన్ని జనులందరూ నివసించేవారు. కానీ ఇంత సౌఖ్యంగా సుఖంగా లేరు. అక్కడక్కడ కొండలు ఇవన్నీ ఉండి కష్టపడేవారు. ఈ పృథు మహారాజా ఏం చేసినారంటే, అతనే ఒక పెద్ద పెద్ద నగరాలన్నీ నిర్మించి, ఆ నగరంలో సమీపంలో వ్యవసాయ భూమి అనేది ఉండాలి, నదీ తీరంలో ఉండాలి, తర్వాత అందరికీ సుఖంగా ఇలా ఉండేదానికి ఉండే వాతావరణం అంతా ఈ పృథు మహారాజా వల్లే జరిగిందంట. అలాగా ఈ భూమిని సమం చేసి జనులందరూ బాగా సంతోషంగా జీవించేదానికి ఉండే ఒక ఉత్తమమైన స్థలముగా చేసింది ఈ పృథు మహారాజా. అలాంటి గొప్ప పృథు మహారాజా ఈ భూమిని సరిచేశారు అనేది పృథు మహారాజా యొక్క గొప్పతనం. అలా భూమిని సరిచేసి అందరూ బాగా సంతోషంగా జీవించేలాగా దీన్ని చేశారు అనేది అధ్యాయం ఒక కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ అష్టాదశోऽధ్యాయః. మైత్రేయో ఉవాచ ఇత్థం పృథుం అభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునరాహ అవనిః భీతా సంస్తభ్య ఆత్మానమాత్మనా సంనియచ్ఛాభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః అస్మిన్ లోకే అథవా ముష్మిన్ మునిభిః తత్వదర్శిభిః దృష్టాయోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే తాన్ ఆతిష్ఠతి యః సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరః శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతేంజసా తాన్ అనాదృత్య యో విద్వాన్ అర్థాన్ ఆరభతే స్వయం తస్య వ్యభిచరంతి అర్థాః ఆరబ్ధాశ్చ పునః పునః పురా సృష్టా హ్యోషధయః బ్రాహ్మణాః యావిషాంపతే భుజ్యమానాః మయా దృష్టాః అసద్భిః అధృతౌరతైః అపాలితాన్ ఆదృతా చ భవద్భిః
लोकपालकैः चोरीभूतेऽथ लोके अहं यज्ञार्थे अग्रसमोषधीः नूनं ता वीरुधः क्षीणाः मयि कालेन भूयसा तत्र योगेन दृष्टेन भवान् आदातुमर्हति वत्सं कल्पय मे वीरा येनाहं वत्सला तव धोक्ष्ये क्षीरमयान् कामान् अनुरूपं च दोहनं दोग्धारं च महाबाहो भूतानां भूतभावना अन्नमीप्सितमूर्जस्वत् भगवान् वाञ्छते यदि समां च कुरु मां राजन् देवभृष्टं यथापयः अपर्तावपि भद्रं ते उपावर्तेत मे विभो इति प्रियं हितं वाक्यं भुव आदाय भूपतिः वत्सं कृत्वा मनुं पाणौ अदुहत् सकलौषधीः तथा परे च सर्वत्र सारमादतते बुधः ततोऽन्ये च यथा कामं दुदुहुः पृथुभावितां ऋषयः दुदुहुः देवीम् इन्द्रियेष्वथ सत्तमा वत्सं बृहस्पतिं कृत्वा पयश्छन्दोमयं शुचि कृत्वा वत्सं सुरगणाम् इन्द्रं सोममदूदुहन् हिरण्मयेन पात्रेण वीर्यमोजो बलं पयः दैतेया दानवाः वत्सं प्रह्लादम् असुरर्षभं विधाय अदूदुहन् क्षीरमयः पात्रे सुरासवम् गन्धर्वाप्सरसो अधुक्षन् पात्रे पद्ममये पयः वत्सं विश्वावसुं कृत्वा गान्धर्वं मधुसौभगं वत्सेन पितरोर्यम्णा कव्यं क्षीरमधुक्षता आमपात्रे महाभागाः श्रद्धया श्राद्धदेवताः प्रकल्प्य वत्सं कपिलं सिद्धाः संकल्पनामयीं सिद्धिं नभसि विद्यां च ये च विद्याधरादयः अन्ये च मायिनो मायाम् अन्तर्धानाद्भुतात्मनां मयं प्रकल्प्य वत्सं ते दुदुहुः धारणामयीं यक्षरक्षांसि भूतानि पिशाचाः पिशिताशनाः भूतेशवत्साः दुदुहुः कपाले क्षतजासवं तथा गयो दन्तशूकाः सर्पानागाश्च तक्षकं विधाय वत्सं दुदुहुः बिलपात्रे विषं पयः पशवः
यवसं क्षीरं वत्सं कृत्वा च गोवृषम् अरण्यपात्रे चाधुक्षन् मृगेन्द्रेण च दंष्ट्रिणः क्रव्यादाः प्राणिनः क्रव्यं दुदुहुः स्वे कलेवरे सुपर्णवत्साः विहगाः चरं च अचरमेव च वटवत्सा वनस्पतयः पृथग्रसमयं पयः गिरयः हिमवद्वत्साः नानाधातून् स्वसानुषु सर्वे स्वमुख्यवत्सेन स्वे स्वे पात्रे पृथक् पयः सर्वकामदुघां पृथ्वीं दुदुहुः पृथुभाविताम् एवं पृथ्व्यादयः पृथ्वीम् अन्नादाः स्वन्नमात्मनः दोहवत्सादि भेदेन क्षीरभेदं कुरुद्वः ततो महीपतिः प्रीतः सर्वकामदुघां पृथुः दुहितृत्वे चकारे मां प्रेम्णा दुहितृवत्सलः चूर्णयन् स्वधनुष्कोट्या गिरिकूटानि राजराट् भूमण्डलमिदं वैन्यः प्रायश्चक्रे समं विभुः अचास्मिन् भगवान् वैन्यः प्रजानां वृत्तिदः पिता निवासान् कल्पयाञ्चक्रे तत्र तत्र यथार्हतः ग्रामान् पुरः पत्तनानि दुर्गाणि विविधानि च घोषान् व्रजान् स्वशिबिरान् आकरान् खेटकर्वटान् प्राक्पृथोरिह नैवैषा पुरग्रामादिकल्पना यथा सुखं वसन्ति स्म तत्र तत्र अकुतो भयाः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे अष्टादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।